పచ్చడి భూముల్ని చెరబట్టే విధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపైన కన్నేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఒక్కసారిగా జేసీబీలతో విరుచుకుపడి ఒక యుద్ధాన్ని తలపించే విధంగా అక్కడ జంతుజాలం అక్కడ హాహాకారాలు చేస్తున్నా, ఆర్తనాదాలు చేస్తున్నా కూడా విద్యార్థులు ఎంత అడ్డుకున్నా వాళ్ళపైన లాటరీ చార్జ్ చేసి వాళ్ళ బట్టలు చినిగలాగా కొట్టి మరీ అదే రకంగా 400 ఎకరాలు లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులందరూ వచ్చి నిన్న కేటీఆర్ను కలిశారు. రైట్, రాకేష్ రెడ్డి గారు, సో ఇంత ఆందోళన వస్తుంది, ఇంత వ్యతిరేకత వస్తుంది, పచ్చటి భూముల్ని ఎందుకు చెరబడుతోంది ప్రభుత్వం? ఆ 400 ఎకరాల పైన ఎందుకు కన్ను వేసింది? రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కలలు అంటున్నారు. నిజంగా ఆయనకు దేశం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, దేశభక్తి ఉన్నా, లేదా జాతీయ పక్షి అయినటువంటి నెమల మీద గౌరవం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా, వెంటనే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఆ కుర్చీ నుండి వైదొలగించాలి. ఎందుకంటున్నా అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అనేక భూములను సర్వే చేయించుకొని వాటి మీద కన్నేసి నేడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఈరోజు వాటిని కాజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జాతీయ సంపద యూనివర్సిటీ భూములు అంటే అవి జాతీయ సంపద. అది ఎందుకంటే విశ్వవిద్యాలయాలు దేశ భవిష్యత్తును నిర్మాణం చేసేటువంటి కర్మాగారాలు. అవి అనేక మంది మేధావులను, బుద్ధిజీవులను తయారు చేసేటువంటి సంస్కార కేంద్రాలు. అలాంటి విశ్వవిద్యాలయ భూములను కాజేస్తూ ఉంటే సాక్షాత్తు జాతీయ పక్షి అయినటువంటి నెమలి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని కూడా బుల్డోజర్ పెట్టి బుల్డోజర్ కింద వేసి వాటిని హత్య చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయుల 140 కోట్ల భారతీయుల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి జాతీయ పక్షి నెమలిని హత్య చేసినందుకు, వాటిని హింసించినందుకు, వన్యప్రాణులను హింసించినందుకు రేవంత్ రెడ్డి గారు ఈ జాతికి క్షమాపణ చెప్పాలి, దేశానికి క్షమాపణ చెప్పాలి. అది అత్యంత పాశవికమైనటువంటి ఒక చర్య. చెప్తున్నాం, వందలాది జీవరాశులు, వందలాది వృక్షాలు, అటవీ వృక్షాలు మొత్తం నాశనం అవుతాయని చెప్తున్నా. కైనా అవేవి పట్టించుకోకుండా నెమళ్ళు ఆర్తనాదాలు చేస్తుంటే, పక్షులు ఆర్తనాదాలు చేస్తుంటే కూడా పట్టించుకోకుండా నిన్న 400 బుల్డోజర్లు పెట్టడం అవుతుంది. అత్యంత పాశవికమైనటువంటి చర్య, కర్కశమైనటువంటి చర్య. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమవుతుంది. కాబట్టి వెంటనే రాహుల్ గాంధీ గారు నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే వీరిని తొలగించాలా, వారి మీద దేశద్రోహం కేసు పెట్టాలా. జాతీయ పక్షిని హింసిస్తే దేశద్రోహం కేసు పెట్టరా? నాకు అర్థం కాదు. నువ్వు ఒట్టొట్టుగానే ఎవరి మీద పడితే వాళ్ళ మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా నువ్వు కేసులు పెడుతున్నావు. మరి నీ మీద ఎవరు కేసు పెట్టకూడదా? ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఒక చర్యగా ఈరోజు మొత్తం భావిస్తున్నది. ఏదో దండయాత్రకు పోయినట్టు 400 జేసీబీలు రాత్రి పెట్టి దండయాత్రకు పోయినట్టు ఎందుకు పోవాలి? విశ్వవిద్యాలయ భూములు అని చెప్పేసి స్వయంగా రిజిస్ట్రార్ చెప్తా ఉన్నారు, వైస్ ఛాన్సలర్ చెప్తున్నారు. వందలాది మంది యూనివర్సిటీ విద్యార్థులు దీని మీద పోరాటం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు సైతం లేదు, ఇది కరెక్ట్ కాదు, ఇది విశ్వవిద్యాలయ భూములు అని చెప్తున్నారు. కోర్టులో పిఐఎల్ ఉంది. సబ్జుడిస్గా ఉన్నటువంటి మ్యాటర్లో అసలు ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవాలా? అది జాతి సంపద, అది నీ సంపద కాదు. నీ ఇష్టం ఉన్నట్టు ఏనాడు నీ సంపద కాదు అది.